వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఇప్పుడు చాలామంది ఫిట్నెస్ ఫ్రీక్స్ అయిపోయారు. సో ఓన్లీ వర్కౌట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. డైట్ అనేది చేస్తున్నారు కానీ బట్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి అనేది మాత్రం చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ అన్ని ఇప్పుడు క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ పల్లవి. సో తను అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ ఫిట్నెస్, వర్కౌట్స్, హెల్దీ అనే వర్డ్సే ఎక్కువ వినిపిస్తున్నాయి. బట్ ఎక్కడో డైట్ విషయంలో, ఆ ప్లానింగ్ విషయంలో కొంచెం వెనకలు పడి ఉన్నారు అనమాట. ఎందుకంటే ఎక్కువ వర్కౌట్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ డైట్ తీసుకుంటే మంచిది? సో ఏంటి అంటే యాక్చువల్లీ ఇట్స్ డిపెండ్ ఆన్ ఎక్సర్సైజ్ అనమాట. ఎవరైతే కార్డియో ఎక్సర్సైజెస్ బాగా చేస్తారో వాళ్ళు ఏంటి అంటే లో క్యాలరీ డైట్ తీసుకోవాలి, లో ఫ్యాట్ తీసుకోవాలి. అండ్ స్ట్రెంథనింగ్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు ఏంటి అంటే హై ప్రోటీన్ తీసుకోవాలి, హై ఫైబర్ తీసుకోవాలి. సో ఫైబర్ కార్డియో ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో ఏంటి అంటే స్ట్రెంథనింగ్కి, కార్డియోకి కొంచెం డిఫరెన్స్ తెలిసి అండ్ ఎవరు దేనికి బాగా చేస్తున్నారో దానికి సంబంధించి లైక్ లో క్యాలరీ తీసుకోవాలి, హై ఫైబర్ తీసుకోవాలి. అండ్ చాలామంది మజిల్ గ్రోత్ గురించి కూడా ఫిట్నెస్కి తీసుకుంటారు. సో వాళ్ళేంటి హై ప్రోటీన్ తీసుకోవాలి. సో అలా డిఫరెన్షియేట్ చేసి డైటీషియన్ని కన్సల్ట్ అయ్యి మంచి డైట్ తీసుకుంటే కనుక వాళ్ళ ఫిట్నెస్ ఏదైతే చేస్తున్నారో దానికి మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇవాళ అలాంటి ఫిట్నెస్ ఫ్రీక్స్ కోసం, అలాగే డైట్ ప్లాన్ చేస్తూ ఉన్న వాళ్ళ కోసం ఎటువంటి రెసిపీతో వచ్చేసి? సో ఈరోజు నేను ఏంటి అంటే స్టఫ్డ్ క్యాబేజ్ రోల్స్ విత్ టమాటో సాస్. వావ్, పేరు చాలా పెద్దగా ఉంది బట్ ఎక్కడో కొంచెం స్నాక్ ఐటమ్ లాగా కనిపిస్తుంది, రోల్స్ ఉన్నాయి కాబట్టి. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, వావ్, చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. కొంచెం థాయ్ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాం అనిపించింది కదా? ఎగ్జాక్ట్లీ. ఓకే. సో అండ్ ఎస్పెషల్లీ బ్రౌన్ రైస్ కూడా యూస్ చేస్తున్నావు. సో కొంచెం ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫుల్ మీల్స్ లాగా ఉంటుంది అనమాట. రోల్స్ లాగా కాకుండా, స్నాక్ ఐటమ్ కాకుండా యూజువల్గా అందరూ తినొచ్చు మంచిగా. స్టఫ్డ్ క్యాబేజ్ రోల్స్ అని చెప్పాను కదా, సో ఆ స్టఫ్ దాంట్లో ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో విత్ టమాటో సాస్ అన్నాం కాబట్టి ఫస్ట్ మనం సాస్ ప్రిపేర్ చేసుకుందాం. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఎస్. ఓకే, సో ఫస్ట్ ఏమైపోతుంది? ఫస్ట్ ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. ఓకే. ఆలివ్ ఆయిల్ వేసాక టమాటో ప్యూరీ. ఓకే, సో నెక్స్ట్ కొంచెం కారం పొడి, అలాగే కొంచెం సాల్ట్. ఓకే. అలాగే కొంచెం తేనె, నెక్స్ట్ కొంచెం బాసిల్ లీవ్స్, అండ్ అలాగే కొంచెం వెల్లుల్లి రెబ్బలు. సో హ్యాపీగా మనమే ఇంట్లో ఇలా టొమాటో సాస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను. ఓకే, సో అంతే, టమాటో సాస్కి అంతే. మనం నెక్స్ట్ స్టఫ్డ్ది ప్రిపేర్ చేసుకుందాం. ఓకే. స్టవ్ ఆఫ్ చేసి మనం క్రీమ్ కూడా అందులో యాడ్ చేసేద్దాం. ఓకే. సో ఫ్రెష్ క్రీమ్. యా, ఫ్రెష్ క్రీమ్. సో సాస్ అయితే రెడీ అయిపోయిందా మరి? యా, సాస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం స్టఫ్కి ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. ఇంకొక ప్యాన్. సో ఇంకో ప్యాన్ అయితే పెట్టేశాను. స్టవ్ కూడా ఆన్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ మన స్టవ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆలివ్ ఆయిల్, ఆ తర్వాత మన వెల్లుల్లి ముక్కలు. ఓకే. యా, నెక్స్ట్ తర్వాత మన ఉల్లిపాయ ముక్కలు. యూజువల్గా ఆయిల్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటావు కదా ఫ్రీక్వెంట్గా. సో ఎన్ని రోజులకి ఒకసారి ఆయిల్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయొచ్చు? యాక్చువల్లీ 1 మంత్కి ఒకసారి ఆయిల్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. సో హెల్త్ వైజ్గా అయితే పర్ మంత్ 1/2 లీటర్ ఆఫ్ ద ఆయిల్ యూస్ చేయాలి. అండ్ ఎవ్రీ మంత్ ఆయిల్స్ చేంజ్ చేస్తూ ఉంటే అందులో ఉన్న మనకు 4 టైప్ ఆఫ్ విటమిన్స్ లైక్ ADEK. సో అన్ని ఆయిల్స్లో కూడా సేమ్ ఉండదు కాబట్టి ఇలా ఆయిల్స్ చేంజ్ చేస్తూ ఉంటే మనకు అన్ని వైటమిన్స్ కూడా దొరుకుతాయి. ఓకే, ఉల్లిపాయలు వేగిపోయాయి. సో నెక్స్ట్ ఏం వేయబోతుంది? నెక్స్ట్ మన క్యారెట్ తురుము. ఓకే.
ఆ తర్వాత మన మష్రూమ్స్. సో స్టఫ్డ్ అన్నాం కాబట్టి ఎవ్రీథింగ్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం. సో చాలా సన్నగా తరిగితే స్టఫ్కి చాలా త్వరగా కుక్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ మనం బ్రౌన్ రైస్ వేసేస్తున్నాము. సో బ్రౌన్ రైస్ నేను ఆల్రెడీ కుక్ చేసి తెచ్చాను. సో నెక్స్ట్ ఇంకా మనం పౌడర్స్ వేసేసుకున్నాము. నేను ఇప్పుడు మిరియాలు వేస్తున్నాను, ఇంకొక స్పూన్. సో ఈలోపు ఇంట్లో వాటర్ వేసి అది స్టీమ్ పెట్టేసేయండి. పెప్పర్ పౌడర్ వేసాను. ఆ తర్వాత కొన్ని మిక్స్డ్ హర్బ్స్ కూడా. ఆ తర్వాత కొంచెం ఉప్పు. సో బ్రౌన్ రైస్ అలాగే మనం పెప్పర్ పౌడర్ ఇది యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తాం. సో నెక్స్ట్ ఏం లేదు, ఇదంతా కూడా కుక్ అవ్వాలి. నెక్స్ట్ లాస్ట్కి నేను కొంచెం కొత్తిమీర వేస్తాను. ఓకే, లాస్ట్ మన రైస్ మన స్టఫ్ ఏదైతే ఉందో అది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి మన క్యాబేజ్లో స్టఫ్ చేసేసుకోవాలి. ఓకే. సో క్యాబేజ్ని చక్కగా రోల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇందులో స్టఫ్ పెట్టేసి సో ఇదంతా వేసిన తర్వాత క్యాబేజ్ ఫోల్డ్ చేయాలి. ఇలా సాఫ్ట్గా ఉండాలంటే ఏం చేయాలంటే నేను ఫస్టే హాట్ వాటర్లో కొంచెం డిప్ చేసి తీసుకొని వచ్చాను. ఓకే. సో అలా హాట్ వాటర్లో డిప్ చేసి పెడితే ఏంటి అంటే త్వరగా ఇలా ఫోల్డ్ అయిపోతుంది, మనకు స్టీమ్ చేయడానికి కూడా ఈజీగా అవుతుంది. సో బాయిల్ చేయదు, జస్ట్ బాయిలింగ్ వాటర్లో అలా ఒకసారి డిప్ చేస్తే చాలు. ఓకే, దీన్ని ఇప్పుడు బాగా ఫోల్డ్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని స్టీమ్ చేసేద్దాం. ఓకే. సో ఇందులో పెట్టుకున్నాము. సో అలా కాసేపు స్టీమ్ అవ్వనిద్దాం. ఓకే. సో చక్కగా స్టీమ్ అయిపోయినట్టుంది. సో ఫస్ట్ ఇందులో మనం సాస్ వేసేసుకుందాం, ఫస్ట్ ప్రిపేర్ చేసింది. ప్రజెంటేషన్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసాం యాక్చువల్లీ. సో మనం సాస్ అన్నాం కాబట్టి మనం సాస్ జస్ట్ ఇలా సైడ్ ఇంగ్రీడియంట్ లాగా కాకుండా ఇలా మధ్యలో వేసి తీసుకున్నాం. ఓకే లాస్య, మన స్టఫ్డ్ క్యాబేజ్ రోల్స్ విత్ టమాటో సాస్ రెడీ అయిపోయింది. ఓకే. స్టఫ్డ్ క్యాబేజీ రోల్స్ విత్ టొమాటో సాస్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. స్టఫ్డ్ క్యాబేజ్ రోల్స్ విత్ టొమాటో సాస్కి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 2, బేసిల్ ఆకులు 2, టొమాటో ప్యూరీ 1 కప్పు, కారం కొద్దిగా, తేనె 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, మష్రూమ్ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, మిక్స్డ్ హర్బ్స్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, క్యాబేజీ 2. స్టఫ్డ్ క్యాబేజీ రోల్స్ విత్ టొమాటో సాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్యాన్ లో ఆలివ్ నూనె వేసి టొమాటో ప్యూరీ, కారం, తగినంత ఉప్పు, తేనె, బేసిల్ లీవ్స్, వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త మరిగాక స్టవ్ ఆఫ్ చేసి ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకొని మరో ప్యాన్ లో
ఆలివ్ నూనె వేసి వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, మష్రూమ్ ముక్కలు వేసి కాస్త వేగాక ఉడికించిన బ్రౌన్ రైస్, దంచిన మిరియాలు, మిక్స్డ్ హర్బ్స్, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి కాస్త వేగాక క్యాబేజీలో ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసి ఇడ్లీ పాత్రలో పెట్టి కాస్త ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి ముందుగా తయారు చేసుకునే టొమాటో సాస్ వేసి వాటిపైన స్టఫ్డ్ క్యాబేజీ పెట్టి సర్వ్ చేసుకుంటే టేస్టీ స్టఫ్డ్ క్యాబేజీ రోల్స్ విత్ టొమాటో సాస్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో టేస్ట్ చేసిద్దాం మరి. ఓకే, యాక్చువల్గా థాయ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంది అండ్ క్యాబేజీ ఫ్లేవర్ కూడా బాగా పట్టిందనమాట. అండ్ సాస్ కూడా చాలా సూపర్గా వచ్చింది. అంటే మొత్తం హోమ్ మేడ్ సాస్ లాగా ఉంది, కాంటినెంటల్ డిష్ లాగా ఉంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో నీకు ఎలా అనిపించింది మరి? సో మనము రైస్ విత్ ఇలా సాస్ తింటుంటే చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉంది. అండ్ సాస్ కూడా మనకు ఎక్కువగా స్వీట్ ఆర్ ఎక్కువగా స్పైసీ లేకుండా చాలా నార్మల్ టేస్ట్, నార్మల్ బ్యాలెన్స్ లాగా ఉంది. ఓకే, ఇదైతే కొంచెం ప్రిపరేషన్ కొద్దిగా లేట్ అయినా కూడా చాలా క్విక్గానే అయిపోయింది రెసిపీ తయారు చేయడం మాత్రం. ఓకే, మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో మన నెక్స్ట్ రెసిపీ కూడా స్నాక్ ఐటమే. సో అదేంటి అంటే అవకాడో క్రీమీ పాస్తా. వావ్, పాస్తా అంటే అందరికీ ఇష్టమే, బట్ పాస్తా అంటేనే క్రీమీ సాస్ వేస్తూ ఉంటాము. అవకాడో అనేది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్. చూద్దాం మరి ఎలా ఉంటుంది. ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఆల్రెడీ ఎప్పుడైనా మనం పాస్తా వీట్ మేడే యూస్ చేస్తాము అండ్ ఉడికించుకొని కూడా తీసుకొచ్చేసాం అన్నమాట. యా, ఓకే, సో క్రీమీ పాస్తా అన్న, సో ప్రిపేర్ చేస్తావు అది కూడా? యా, మనమే క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. విత్ అవకాడోస్ కూడా తెచ్చాను. సో అవకాడోస్తో అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా ఈ క్రీమీ దాంట్లో మనం యాడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో చక్కగా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్ని. సో మరి క్రీమ్ స్టార్ట్ చేసేద్దామా తయారు చేయడం? సో ఆల్రెడీ నేను పాస్తా అయితే బాయిల్ చేసి తీసుకొచ్చాను. మనం ఇప్పుడు ప్రిపేర్ చేయాల్సింది క్రీమ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ క్రీమ్కి నాకు ఒక మిక్స్ జార్ కావాలి. ఓకే, సో ఫస్ట్ మన అవకాడో నేను చిన్న చిన్న పీసెస్ లాగా తెచ్చాను. ఫస్ట్ అవకాడో, ఆ తర్వాత మన స్పినచ్ పాలకూర, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, సో నెక్స్ట్ వచ్చేసి మన మిరియాలు, అలాగే మన పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్, కొంచెం ఆలివ్ ఆయిల్, అండ్ ఓకే, ఇది మనం మిక్స్ చేసేసుకుందాం. సో మనం ఉడికించి తెచ్చిన పాస్తా ఉంది కదా, ఇందులో నేను మిక్స్ చేసేస్తాను. సో దీన్ని బాగా మనం మిక్స్ చేసేసుకుందాం. యూజువల్గా పాస్తా అనగానే క్రీమ్స్ తెచ్చి వేసేస్తూ ఉంటాము, లేకపోతే ఎక్కువ కార్న్ఫ్లోర్ యూస్ చేస్తుంటాము. వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్స్. సో చక్కగా మిక్స్ చేస్తున్నారు అండ్ ఆ ఫ్లేవర్ కూడా బాగా క్రీమ్కి ఫ్లేవర్ మొత్తం పట్టాలి ఆ పాస్తా కూడా. సో చక్కగా ఫ్లేవర్స్ అన్నీ పట్టేసి ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుందాం. ఓకే,
అలాగే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటాం. ఓకే లాస్ట్యా, మన అవకాడో క్రీమీ పాస్తా రెడీ అయిపోయింది. ఓకే, వావ్, అవకాడో క్రీమీ పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. అవకాడో క్రీమీ పాస్తాకి కావాల్సిన పదార్థాలు: అవకాడో ముక్కలు అరకప్పు, వెల్లుల్లి రెబ్బలు 2, పాలకూర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, పాస్తా 1 కప్పు. అవకాడో క్రీమీ పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో అవకాడో ముక్కలు, పాలకూర, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, పచ్చిమిర్చి, ఉప్పు, ఆలివ్ ఆయిల్ మెత్తగా మిక్సీ పట్టుకొని ఉడికించిన పాస్తాలో ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అందులో నిమ్మరసం పిండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అవకాడో క్రీమీ పాస్తా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, యాక్చువల్గా చాలా బాగుంది. అవకాడో అండ్ పాలకూర ఏదైతే వేసామో సూపర్ టేస్ట్ ఉంది. కొంచెం చేదుగా ఉన్నా కూడా బట్ పాస్తా ఏదైతే ఉందో అది కవర్ చేసేసింది అనమాట. సూపర్బ్ క్రీమ్, యాక్చువల్గా మంచి కాంబినేషన్ అనిపించుకుంది. నీకు ఎలా అనిపించింది? సో అవకాడో అనగానే అందరూ ఫ్రూట్ టైప్లో తీసుకుంటారు, లేదంటే దాన్ని స్మూతీ లాగా తీసుకుంటారు. సో ఇలా పాస్తాలో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, మోస్ట్లీ ఎవరైతే ఇప్పుడు ఫిట్నెస్ ఫ్రీక్స్ అవుతున్నారో, ఎవరైతే వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నారో వాళ్ళు అవకాడో ఫ్రీక్వెంట్గా తీసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఇది లో క్యాలరీయే కాకుండా ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ని చాలా తక్కువ చేస్తుంది. సో ఆ రీజన్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. సో ఇలాంటి కాంబినేషన్లో తీసుకుంటే వాళ్ళకి ఇంకా చాలా మంచిది. సూపర్బ్ రెసిపీ అనమాట, యాక్చువల్గా హెల్తీ మంత్రం లాగా. సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. సో రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ మనం క్యాబేజ్తో స్టఫ్ ఏదైతే చేసామో అందులో మనం క్యారెట్, బ్రౌన్ రైస్ ఎవ్రీథింగ్ కూడా ఇంక్లూడ్ చేసాం. సో ఫస్ట్ క్యాబేజ్ వచ్చేసి ఏంటి అంటే మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి అందులో, అండ్ డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ మంచి విటమిన్ కే ప్రాపర్టీస్ కూడా ఉంటాయి అందులో. అంటే పొటాషియం వాల్యూస్ ఎవరికైతే బాగా ఫ్లక్చువేట్ అవుతున్నాయో వాళ్ళు క్యాబేజ్ని చక్కగా తీసుకోవచ్చు. అలాగే బ్రౌన్ రైస్ వచ్చేసి మంచి హై ఫైబర్ అండ్ అలాగే గ్లిసెమిక్ ఇండెక్స్ని కూడా తక్కువ చేస్తుంది, కాబట్టి డయాబెటిక్ పీపుల్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ మనం క్యారెట్ కూడా ఇంక్లూడ్ చేసాం కాబట్టి మంచి విటమిన్ ఏ. అండ్ నెక్స్ట్ మన పాస్తా వచ్చేసి, సో అవకాడో మెయిన్లీ ఏంటి అంటే హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, అండ్ అలాగే ట్రైగ్లిజరైడ్ వాల్యూస్తో బాధపడుతున్న వాళ్ళు ఈ అవకాడోని చక్కగా తీసుకోవచ్చు. సో అండ్ ఇది రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకుంటే కనుక ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడమే కాకుండా ట్రైగ్లిజరైడ్ వాల్యూస్ని తక్కువ చేస్తుంది, అండ్ వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. సూపర్ రెసిపీస్ 2, అండ్ టేస్ట్ వైజ్ అండ్ హెల్త్ వైజ్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇవాళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మేము ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.